సంక్రాంతి పండుగకు ప్రత్యేక బస్సులు నడుపుతామని తెలిపారు ఆర్టీసీ అధికారులు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అదనపు బస్సుల సంఖ్య పెంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,400కు పైగా బస్సులను ఆపరేట్ చేస్తామన్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం సంక్రాంతి స్పెషల్ బస్సుల్లో అదనంగా 50% ఛార్జీలను పెంచామని తెలిపారు. ఇక ఇప్పటికే రిజర్వేషన్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు. ఈ నెల 9 నుంచి సంక్రాంతి స్పెషల్ బస్ సర్వీసులను ఆపరేట్ చేస్తామంటున్న రంగారెడ్డి రీజనల్ మేనేజర్ శ్రీలతతో హరిత ఫేస్ టు ఫేస్. సంక్రాంతి సెలవులు దగ్గరకు వచ్చాయి. ఇక సొంతూర్లకు వెళ్లేందుకు చాలా వరకు కూడా అందరు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మనతో మాట్లాడడానికి ఆర్ఎం శ్రీలత గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం, సంక్రాంతి ఫెస్టివల్ అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ చూస్తారు. ప్రతి ఒక్కరు సొంతూర్లకు వెళ్ళి సెలబ్రేట్ చేస్తారు. ముఖ్యంగా ఈ పండుగ సందర్భంగా మీరు ఎన్ని స్పెషల్ బస్సులు ఈ సంవత్సరం ఆపరేట్ చేయబోతున్నారు? ఈ సంక్రాంతి సందర్భంగా మేము అంటే మొత్తం రాష్ట్రం మొత్తంలో ఒక 6,400 బస్సెస్ అదనపు బస్సులు నడిపించాలని నిర్ణయించడం జరిగింది. లాస్ట్ ఇయర్లో ఉన్న డిమాండ్ని బట్టి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ అదనపు బస్సులు అనేది 9th నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. మనకి స్కూల్స్ కాలేజెస్కి హాలిడేస్ 10th నుంచి స్టార్ట్ ఇచ్చారు. సో 9th ఆఫ్టర్నూన్ నుంచి మేము ట్రాఫిక్ ఎక్కువ డిమాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నామండి. అంటే గత సంవత్సరం మీరు ఎన్ని బస్సులు ఆపరేట్ చేశారు? ఇప్పుడు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది కదా, ముందస్తు బుకింగ్స్ కూడా ఎట్లా అవుతున్నాయి? లాస్ట్ ఇయర్ 5,400 బస్సెస్ ఆపరేట్ చేశామండి సంక్రాంతి సందర్భంగా అన్ని రోజులు కలిపి. సో ఇప్పుడు అదనంగా ఒక 1000 బస్సులు అని ప్లాన్ చేసుకున్నాము. మనకి సంక్రాంతి పండగ అంటే ఎక్కువగా ఆంధ్ర డెస్టినేషన్స్కి మనకి పబ్లిక్ ఎక్కువగా వెళ్తారు. డిమాండ్ కూడా మాకు ఆన్లైన్ రిజర్వేషన్లో ఈ విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం ఇక్కడికి చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది. మేము దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఈసారి వాళ్ళకి అక్కడ మనకి మహాలక్ష్మి ఉన్నట్లు వాళ్ళకి అక్కడ ఫ్రీ ట్రావెల్ స్కీము, స్త్రీ శక్తి అనేది రావటం వల్ల వాళ్ళు ఎక్కువగా ఆపరేట్ చేయలేము అని చెప్పడం జరిగింది. సో ఆ డిమాండ్ని, అడిషనల్ డిమాండ్ని కూడా మీట్ కావడానికి మేము అదనపు బస్సులు ఓపీఆర్ఎస్లో పెట్టడం జరుగుతుందండి. అంటే ఇప్పటికే మేము ఒక 700 బస్సెస్ పెట్టడం జరిగింది ఏపీ డెస్టినేషన్స్కి. డిమాండ్ వస్తే ఇంకొక అదనంగా ఇంకొక 400, 500 బస్సుల వరకు కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేసుకున్నామండి. మనకు తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి ఫ్రీ బస్ స్కీమ్ అందుబాటులో ఉంది కాబట్టి ఆ డిమాండ్కి తగ్గట్టుగా బస్సులు ఓవరాల్గా స్టేట్ వైడ్ ఎన్ని ఆపరేట్ చేసే అవకాశం ఉంది? నేను ఇంతకుముందు చెప్పిన 6,400 బస్సెస్ ఏదైతే అన్నామో దాంట్లో 80% ఈ ఎక్స్ప్రెస్ బస్సులు ఇవే ఉంటాయండి. సో అంటే వాటిల్లో మహాలక్ష్మి పథకము అప్లికబుల్ అవుతుంది. సో మేము నడిపే అదనపు బస్సులో 80% అవే ఉంటాయండి. ఇప్పుడు అదనపు బస్సులు అంటే అదనపు ఛార్జీలు కూడా ప్రతి సంవత్సరం చూస్తుంటాము. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? అంటే రెగ్యులర్ సర్వీసెస్లో నార్మల్ ఛార్జెసే ఉంటాయండి. ఈ స్పెషల్ అదనపు బస్సులు వాటిల్లో మటుకు 50% అదనంగా ఛార్జ్ చేయటం జరుగుతుంది. అది గవర్నమెంట్ జీవో ప్రకారం చేయటం జరుగుతుందండి. అంటే ఈ ఫెస్టివల్ ట్రాఫిక్ అనేది ఇప్పుడు 9th, 10th నుంచి ఊర్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. సో అప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ వెళ్తుంది, రిటర్న్ వచ్చేటప్పుడు అసలు ఒక్క ప్యాసింజర్ కూడా ఉండరు మెజారిటీ ఆఫ్ ది బస్సెస్లో. సో డీజిల్ కాస్ట్ కూడా రాదు కాబట్టి మాకు గవర్నమెంట్ అప్రూవల్ ప్రకారమే ఆ 50% మటుకే అడిషనల్గా ఛార్జ్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మేజర్గా ట్రాఫిక్ అంతా కూడా హైదరాబాద్ నుంచి డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంటారు కాబట్టి ఎక్కడెక్కడి నుంచి ముఖ్యంగా ఈ బస్సులను ఆపరేట్ చేయబోతున్నారు? ప్రధాన బస్ స్టాండ్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు ఇంకా ఎక్కడ ఏ పాయింట్ నుంచి ఈ బస్సులన్నీ అందుబాటులో ఉంటాయి? ఎంజీబీఎస్, జేబీఎస్ కాకుండా మనకి ఎల్బీ నగర్, ఆరాంఘర్ అండ్ ఉప్పల్ అండి. అంటే హన్మకొండకి వెళ్ళే వాళ్ళందరికీ కోసం ఉప్పల్ నుంచి అడిషనల్ బస్సెస్, అట్లాగే ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, విజయవాడ వెళ్ళే వాళ్ళ కోసం ఎల్బీ నగర్ నుంచి అడిషనల్ బస్సెస్, మహబూబ్ నగర్, కర్నూలు వెళ్ళే వాళ్ళకి ఆరాంఘర్ నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేయటం జరుగుతుందండి. అక్కడ మనం ఈ షామియానాలు ఏర్పాటు చేయటము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అండ్ మేము మా ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఎంప్లాయీస్ అందరూ కూడా 24 hours అవైలబిలిటీ ఉండేటట్లు 3 shiftsలో డ్యూటీస్ వేయటం జరిగింది.
సో లాస్ట్ ప్యాసింజర్ అక్కడి నుంచి వెళ్ళేంత వరకు కూడా మేము అక్కడ అవైలబుల్గా ఉండేటట్టు అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నామండి. మేడం, ఫైనల్గా ప్రయాణికులకు ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ కూడా మనకు ఫెస్టివల్ టైంలో అదనపు బస్సులు పెట్టినప్పటికీ కూడా రద్దీ ఇంకా పెరుగుతుంది, ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతుంటారు, అప్పుడప్పుడు గొడవలు కూడా మనం చూస్తున్నాము. దాని సందర్భంగా మీరు ప్రయాణికులకు కావచ్చు, ఇటు సిబ్బందికి ఏం చెప్తారు? అంటే మేము ఒకటేసారి గనక రష్ వస్తే గనక మేము అంటే ప్రతి 1 అవర్కి ఒక ఎన్ని బస్సులు వెళ్ళాయి, ఈచ్ అవర్ డిపార్చర్స్ అనేది ప్రీవియస్ డేటా బేస్డ్గా మేము ప్లాన్ చేస్తామండి. అనుకోకుండా ఒక్కొక్కసారి విపరీతమైన రద్దీ కనిపించడం జరుగుతూ ఉంటుంది. ఆ టైంలో కొంచెం ఓపిక పడితే కనుక బస్సులు అరేంజ్ చేస్తాము. ఇక్కడ పోలీస్ అండ్ ట్రాఫిక్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవటం జరిగింది. సో ఏసీపీస్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కూడా వచ్చారు. సో పిక్ పాకెటింగ్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు అడిషనల్ మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేస్తామని చెప్పారు. అట్లాగే మేము కూడా మా విజిలెన్స్ సిబ్బందిని అదనంగా పెట్టడం, అంటే ప్రతిరోజు ఇక్కడ ఒక అరౌండ్ 80 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారండి. ఈ సందర్భంగా అనదర్ 50 పీపుల్ని మేము డిప్లాయ్ చేయడం జరుగుతుంది ఇమ్లీబన్లో. అట్లాగే ఇక్కడ మనం జూబ్లీ బస్ స్టేషన్లో కూడా అరేంజ్మెంట్స్ చేయటం జరుగుతుంది. ప్రతి బస్ స్టేషన్కి సంబంధించి కోఆర్డినేషన్ మీటింగ్స్ అనేది పెట్టుకుంటామండి. అంటే ప్రయాణికులకి ఏమి ఇబ్బంది రాకుండా వీలైనంతగా ట్రాఫిక్ జామ్ జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయడానికి అయితే ప్రయత్నం చేస్తున్నామండి. జస్ట్ ఓవరాల్గా అయితే ఇటు సంక్రాంతి పండుగ సందర్భంగా టీజీఎస్ఆర్టీసీ దాదాపు 6,400కు పైగా స్పెషల్ బస్సులను ఆపరేట్ చేయబోతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి స్కీమ్ అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆ బస్సులను కూడా అధికంగా నడిపేందుకు, ఎక్కువగా డిమాండ్ ఉన్న చోట్ల నడిపేందుకు ప్లాన్స్ చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈ నెల 9 నుంచి 13 వరకు కూడా సంక్రాంతి పండుగ సెలవులకు సందర్భంగా ఈ బస్సులన్నీ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.